సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేది ఉండాలి యుద్ధంలో. ఎదుటివాడి ఊహలకి అందనంతగా. మొన్న మనం పాకిస్తాన్ మీద చేసింది ఏంటి, వాడు పొద్దున్న 5 తర్వాతన యుద్ధం చేద్దాం అనుకున్నాడు, అది మనకి తెలుసు. వాడికి 3కే సినిమా చూపించేశాం, రాత్రి 2 గంటల నుంచి కుమ్మొదులు పెట్టేశాం. వాళ్ళ యుద్ధ విమానాలు తీయడానికి వెళ్ళలేకుండా ఆ వైమానిక బేసులన్నిటి ధ్వంసం చేశాం. అట్లాగే ఇప్పుడు సర్ప్రైజ్ అటాక్, ఇరాన్ ఆలోచించేలోపు ఏదో 2-3 రోజుల నుంచి వార్నింగ్లు ఇస్తోంది ఇరాన్. ఆ వార్నింగ్లన్నీ పూర్తయ్యేలోపు ఇరాన్లోని అనేక ప్రదేశాల మీద ఏకకాలంలో అటాక్ చేసుకొచ్చింది ఇజ్రాయెల్. ఇప్పటిదాకా అందుతున్న సమాచారం ప్రకారం టెహరీన్, మైతరీ, నియావరన్, పశ్చిమ టెహ్రాన్, చెట్టర్, తూర్పు టెహ్రాన్, మెహ్రాబాద్, మహల్లతి గారిసన్ ఇక్కడ భారీ ఎత్తున దాడులు చేసింది. షాహిద్ చమ్రాన్ నోబోన్యాద్ కాంప్లెక్స్, కమ్రానియేలోని ఒక టవర్, నర్మాక్, సాదత్తాబాద్, అండర్జ్గు, సత్తర్లోని ఆర్చిడ్ కాంప్లెక్స్, షాహిద్ దగైసీ కాంప్లెక్స్, దీని మీద భారీ దాడులు చేసింది. ఫరాజాది జనరల్ స్టాఫ్ హెడ్ క్వార్టర్స్, ఓట్గోల్, అలీషంకాని నివాసం, షహ్రరా, కెతాబ్ స్క్వేర్, సాదత్ అబాద్లోని ప్రొఫెసర్ల కాంప్లెక్స్, అట్లాగే మాట్దరన్, నటాంజ్ అణుసైట్ మీద బహుళ దాడులు చేసింది. పార్చిన్ సౌకర్యం మీద కొట్టింది. టెహ్రాన్లోని అనేక సైనిక స్థావరాలను కొట్టింది. నటాంజ్ అణు రియాక్టర్ని పేల్చింది. కోండాబ్ పేల్చింది. అరక్ హెవీ వాటర్ రియాక్టర్ని పేల్చింది. కోమ్, కోర్రమాబాద్, హమేదాన్, పార్చిన్, కస్ర్ ఇ షిరిన్, టాబ్రిడ్జ్, షిరాన్ షహర్ పశ్చిమ అజర్బైజాన్, కర్మన్ షా, ఇలాం, అరక్, కోండాబ్, అరక్ హెవీ వాటర్ రియాక్టర్, కోమ్, కొర్రమాబాద్, హమేదాన్, పార్చిన్, కస్ ఇ సిరిన్, అట్లాగే ఏదైతే కీలకమైనటువంటి టాబ్రిడ్జ్, సిరాన్ షహర్ పశ్చిమ అజర్బైజాన్, కర్మన్ షా, ఇలాం, అరక్, ఈ మొత్తం వీటన్నిటి వరుసబెట్టి ధ్వంసం చేయడం అన్నటువంటిది ఆపరేషన్ రైజింగ్ లైన్ అన్నటువంటి పేరుతో చేసినటువంటి దాడులు.